నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ చాలామంది భగవద్గీత కోర్టులో ప్రమాణం చేయించేది కూడా భగవద్గీతనే. పవిత్ర గ్రంథం మనం తీసుకుంటే ప్రామాణికం భగవద్గీత. దానికి 18 అధ్యాయాలు, 700 చిల్లర శ్లోకాలు ఇవ్వాలి. కానీ ఇంట్లో భగవద్గీత పెట్టుకోకూడదని చెప్పేసి ఆ మధ్య బాగా ప్రచారమైంది. 2, దాంతోపాటు రోడ్డు మీద భగవద్గీతను అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఈ 3 ప్రశ్నలు సార్. ఒకటండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు అనే విషయాలు మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు ఎవరు చెప్పారు పెట్టుకోకూడదు అని, ఎక్కడ రాసింది అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రామాణిక శ్లోకాలు ఏమైనా ఉందా, మనకేమైనా వేదంలో ఏమైనా ఉందా? లేదు కదా. ఎవరో మధ్యలో పుట్టించారు ఇవన్నీ. ఎందుకు పెట్టుకోకూడదు? అందులో ఉన్నవన్నీ కూడా ఏమిటి? నువ్వు అసలు అక్కడ ఆ భగవద్గీత స్టార్టింగ్ చూసుకుంటేనే నాకేమీ వద్దు, నేను ఈ యుద్ధం చేయను, ఇంతమందిని చంపి నేను ఇప్పుడు నెత్తుటుకుంటూ నేను తినాలా, దీని బదులు నేను అడుక్కుంటాను, భిక్షాటం చేసుకుంటూ బ్రతుకుతాను అని అనుకొని దుర్బలమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఒక పరాక్రమవంతుడైనటువంటి రాజుని, పరాక్రమవంతం ఉన్నటువంటి ఆ యొక్క అర్జునుడు ఎవరైతే ఉన్నారో, ఎంతో పరాక్రమవంతుడు, ఇంద్రుడిని కూడా జయించిన వాడు ఆయన. అంత పరాక్రమం ఉన్నటువంటి, అంటే అంత బలం ఉన్న వ్యక్తి, జయించే అంత బలం ఉన్న వ్యక్తి ఆయన. అంత పరాక్రమం ఉన్నటువంటి వ్యక్తి నేనేమీ చెయ్యను, నాకు వీళ్ళతో నేను పోట్లాడలేనని అతని యొక్క కర్తవ్యాన్ని మరచిపోయి నేను అడుక్కు తింటాను అనుకునేవాడిని అర్జునుడు, నువ్వు నపుంసకుల్లా మాట్లాడతావేమిటి, నీ పుట్టుక ఏమిటి, అసలు నువ్వు ఎందుకు పుట్టావు, కారణం ఏమిటి అని చెప్పి చాలా క్లియర్గా ఎవరెవరు ఏ ధర్మాలు పాటించాలి అనేటువంటి దాన్ని, నేను యుద్ధం చేయలేననే వ్యక్తిని యుద్ధం చేయించి గెలిపించి అక్కడ ధర్మరక్షణ చేయించాడు ఆయన, కృష్ణుడు. అంటే అది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఆ స్థితి. ఉద్యోగం పోయింది, ఏమవుతుంది మనకి? అబ్బా నేను ఇంకా నాకు ఉద్యోగం వస్తుందో లేదో. ఎంతమంది అంటే అసలు డిప్రెస్లోకి వెళ్ళిపోతారు. ఒక ఫెయిల్యూర్ అయ్యాడు ఒక సబ్జెక్ట్లో, డిప్రెస్ అయిపోతున్నాడు. లైఫ్లో ఏదో భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చి భార్య ఇంటికి వెళ్ళిపోయింది, లేకపోతే భర్త వదిలేశాడు, డిప్రెస్ అయిపోతారు. అవునా కదా? అవును. అలాంటి వాళ్ళందరికీ కూడా భగవద్గీత మిమ్మల్ని నిలబెట్టేలా చేస్తుంది. ఇప్పుడు ఆ నిలబెట్టేలా చేసేటువంటి భగవద్గీత పుస్తకం అందరి దగ్గరికి చేరాలి, దీనిలో ఒక్కలైనా చదివి ఎవరైనా బాగుపడాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు రోడ్ల మీద నిలబడి ఆ పుస్తకాలు అమ్ముతున్నారు. వాళ్ళు ఆ పుస్తకాల మీద ఏం పెద్ద లాభాలు ఏం రావు సార్ అవి. ఆ నిలబడి కనీసం వాళ్ళు నిలబడి పొద్దున్న సాయంత్రం నిలబడేటువంటి దానికి కూడా అంత పెద్ద ఛార్జెస్ రావు వాళ్ళకి. వాళ్ళ సంకల్పం ఒకటి, వాళ్ళు ఏంటంటే కనీసం ఈ పుస్తకం ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి ఎంతో కొంత ఒక్కలైనా చదివి వాళ్ళు మారతారేమో, అంతమంది చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన విధానం. నేను చాలాసార్లు ఇలాగే అనిపించింది, ఏమిటి ఇది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అంటే, జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్ళి దీన్ని ప్రచారం చేయాలి. పవిత్రమైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి గీత భగవద్గీత అంటే సాక్షాత్ ఇప్పుడు మనం చూడండి, ఎక్కడో ఉన్నాడు భగవంతుడు, వైకుంఠంలో ఉన్నాడు, పరమాత్మ అంటుంటాను చూసారా, అతను ఒక కృష్ణావతారంలో వచ్చి చెప్పినటువంటిది. దాన్ని నువ్వు రోడ్డు మీద అమ్ముతే ఏంటి, ఎక్కడ అమ్ముతే ఏంటి, ఒక మంచి విషయమే కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటే సార్, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా షాప్ పెట్టగానే నడిచేది ఏంటి అంటే వైన్ షాప్. వాస్తవం. దానికి ఏ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లే, ఇక్కడ ఉన్నదని ఎవరు చెప్పక్కర్లే, ఒక యాడ్ ఇవ్వక్కర్లే దాని జనాలు క్యూలు కట్టి నిలబడి కొట్లాడి కూడా తెచ్చుకున్నవి నేను చూసావు కొన్నిసార్లు విజువల్స్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే. దాని గురించి ఎవ్వరు ఏమిటి ఇక్కడ పెట్టడం, దీనివల్ల హెల్త్ పాడైపోద్దని అందరికీ తెలుసు, డాక్టర్కి తెలుసు. ఆఖరికి మనకి సినిమా ముందు మ్యాండేటరీ, అవును, ఆల్కహాల్ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, సిగరెట్ తాగడం వల్ల ఎలాంటిది వస్తుంది, కైనీ గుట్కా సిగరెట్ల వల్ల ఎలాంటివి పాడైపోతాయి, యాడ్ వేసి మరీ చూపిస్తారు. అవునా? కేవలం గవర్నమెంట్ ఒకటి తీసుకొని యాడ్ వేసి చూపిస్తున్నారు, కానీ దాని గురించి ఎవరైనా ఏ ఏరియాలోనైనా తాగి ఇదైపోతున్న వాడిని పట్టుకున్నారు, బాబు నువ్వు తాగుకొని ఎవడని చెప్పిన వాడు ఉన్నాడా, దాని గురించి మాట్లాడిన వాడు ఉన్నాడా? లేరు, ఇప్పుడు లేరు. సిగరెట్ తాగేవాడిని ఎవరు ఆపరు, గుట్కా తినేవాడిని ఎవరు ఆపడు. ఎందుకు ఆపడు? మరి ఇట్లాంటి వాడి గురించి ఎందుకు మాట్లాడతారంటా నేను. అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చే పుస్తకాన్ని ఒక 4 మనుషులు రోడ్ల దగ్గర నిలబడి అమ్ముకుంటుంటే
అది ఉపయోగపడుతుందని అనుకుంటుంటే దాని గురించి అంటే నెగటివ్గా కానీ వీళ్ళు ఇక్కడ అమ్మాల్సిన అవసరమే ఉందని కానీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి వైన్ షాప్ గురించి ఎవడు మాట్లాడినప్పుడు దీని గురించి అడగాల్సిన అవసరం ఉంది. అంతే అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి సందర్భంగా తాగారంటే దట్ ఈస్ డిఫరెంట్ సార్. రెగ్యులర్గా తాగే వాళ్ళు ఉంటారు, రోజు ఉదయం సాయంత్రం. వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? అంతే, ఒక సంవత్సరం తిరిగిపోయేలోగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా పాడవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఫ్యామిలీ ఉంటుంది సార్. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సింగిల్గా ఉన్నారు ఏదో. ఇప్పుడు కొంతమంది సింగిల్గా ఉంటారు, వాళ్ళకి పెద్ద ఫ్యామిలీతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఎవరు ఉండరు, అలాంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నేనేమంటానంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పాడవుతుందిగా, అవునా కదా? కాబట్టి ఒకటి పాయింట్ నెంబర్ 1, ఇంట్లో భగవద్గీత పెట్టుకోవచ్చు. కేవలం పుస్తకం పెట్టుకోవడమే కాదు, అందులో కనీసం ఒక లైన్ అయినా సరే తీసుకొని అసలు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ యొక్క వాక్యం ఎందుకు వాడాడు, దీనివల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి. ఇంట్లో గనక భగవద్గీతని వాయువ్యమూలలో కనుక పెట్టినట్లయితే మైండ్ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది చూడండి. వాస్తుపరంగా ఇది ఒక రెమెడీ, అద్భుతంగా పనిచేస్తుంది వాయువ్యమూలు ఉంటే కనుక. ఇంకోటి, మీరు ఇప్పుడు వాయువ్యం అన్నారు, నేను చూసి కంపాస్ చూసి అనుకుంటాను, కానీ వాయువ్యం అంటే ఎక్కడ అని చెప్పి చాలా మంది తెలియదు. ఇది తూర్పు సార్ ఉదాహరణకి, ఇది ఉత్తరం అవుద్ది. ఉత్తరానికి పడమరకి మధ్య భాగంలో పెట్టుకోవచ్చు. ఓకే. ఇది కృష్ణుడు నడిపిస్తున్నటువంటి గుర్రాలు నడిపిస్తున్నటువంటి బొమ్మ వాయువ్యంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. డైరెక్ట్గా బుక్ అనుకుంటే వాయువ్యం కంటే పడమర నైరుతులు ఇంకా బాగా పనిచేస్తుంది. పడమర నైరుతి అంటే ఇది పడమర అనుకుంటే ఇది దక్షిణం అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో నైరుతి వస్తుంది. నైరుతికి పడమరకి మధ్య భాగం ఈజ్ వాయువ్యం అవుతుంది. పడమర నైరుతి అవుతుంది. పడమర నైరుతిలో బుక్స్ పెట్టుకోమని చెప్పారు. ఎందుకు అంటే దానిలో ఉండే ఎసెన్స్ మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే రోజు కనీసం ఒక్క శ్లోకం, ఉట్టి శ్లోకం నేర్చుకోవడం కాకుండా ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, అందులో 18 అధ్యాయాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంది దాంట్లో. అది ఒక్కటి కనుక మనం పిల్లలకి రోజుకొక్క శ్లోకం, ఇప్పుడు రోజుకొకటి చేసుకుంటే కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది సార్. అది బుక్ మొత్తం అయిపోద్ది. ఒక్క శ్లోకం డైలీ 2 ఇయర్స్లో మీకు మొత్తం పుస్తకం గురించి మొత్తం అర్థమైపోద్ది. ప్రతి ఇంట్లో ఇది కనుక ఒక విధి విధానంగా పెట్టుకొని కనుక చేయగలిగితే పిల్లలకి అంటుంటారు చూసారా పెద్దవాళ్ళు, ఎట్లా పెంచాలో అర్థం కావట్లేదు, వీడు ఎట్లా బాగుపడతాడో అర్థం కావట్లేదు, వీడు ఏమవుతాడో అర్థం కావట్లేదు అని ఒక క్వశ్చన్ తిరుగుతుంటారు చూసారా. ప్రతి తల్లిదండ్రుల్లో రోజుకు ఒక శ్లోకం కనుక మీ పిల్లవాడికి దాని అర్థం నేర్పించి దాని గురించి డిస్కషన్ కనుక ఒక అరగంట సేపు పెట్టగలిగితే, ఒకే శ్లోకం గురించి అరగంట సేపు కనుక మీరు డిస్కషన్ పెట్టగలిగితే వాడు లైఫ్లో తిరుగులేని హీరో అవుతాడు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఫస్ట్ సిచ్యువేషన్ అన్నిటిని ఫేస్ చేయగలుగుతాడండి. 100% ఫేస్ చేయగలుగుతాం. మనం ఇవ్వాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులుగా పిల్లలకి వాడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా ఈజీగా ముందుకు వెళ్ళేది ఇవ్వగలగాలి. చాలా ఈజీగా ముందు వెళ్ళేటువంటిది ఇచ్చేది కేవలం భగవద్గీత మాత్రమే. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.